నేను ఈరోజు మళ్ళీ మా లంచ్‌లో చేసిన 2 వెరైటీ వంటకాలైతే మీకు చూపించబోతున్నానండి. అవేమిటి అంటే బీరకాయ జీలకర్ర కారం, అలాగే గోంగూర పచ్చడి. ఇదిగోండి ఫస్ట్ జీలకర్ర కారం కూర కోసం అయితే మనం బీరకాయ ముక్కలను తీసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్రని, అలాగే మన కారానికి తగ్గట్టు 2 లేదా 3 ఎండుమిరపకాయలని కూడా తీసుకోవాలండి. ఇదిగోండి పాన్ తీసుకొని, పాన్‌లో బీరకాయ కూరకి ఎక్కువ నూనె పట్టదు కాబట్టి కాస్త నూనె తీసి వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు మన ఇష్టం అండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. నేనైతే ఈరోజు ఇంగువతో చేస్తున్నానండి. ఇంగువలో స్కిప్ చేసేవాళ్ళు ఉంటే చక్కగా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. ఏది వేసినా టేస్ట్ బావుంటుంది. కానీ దేని టేస్ట్ దానిదే. ఇదిగోండి చక్కగా ఇంగువ వేసుకున్న తర్వాత బీరకాయ ముక్కల్ని చక్కగా మనము పాన్‌లో అయితే వేసేసుకోవాలండి. వేసుకొని బీరకాయ ముక్కల తర్వాత కాస్త పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకున్నాము అంటే బీరకాయల నుంచి వాటర్ అయితే బయటకొస్తుందండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఇదిగోండి బీరకాయ కూరనైతే ఇలా కలుపుకోవాలి. మనము మిక్సీ జార్‌లోకి ఏదైతే జీలకర్ర, ఎండుమిర్చి తీసుకున్నామో దాన్ని కాస్త కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి ఈ లోపున నేను ఆల్రెడీ గోంగూర, అలాగే పచ్చిమిరపకాయలు ఉడకపెట్టి ఉంచుకున్నానండి. అందులోకి నా దగ్గర ఎప్పుడూ రెడీగా ఆవాలు, మెంతుల పౌడర్ ఉంటుందన్నమాట. అది ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసి రుబ్బుకున్నాను కాబట్టి కారాన్ని కూడా ఒక స్పూన్ అనేది వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. ఇదిగోండి బీరకాయ కూర మాత్రం అలా కలుపుతూ ఉండాలి. జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఇదిగోండి ఇక్కడ గోంగూర పచ్చడి మిక్సీ పట్టుకోవాలండి. ఏంటి కారాన్ని, అలాగే అలాగే ఆవాలు, మెంతుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడే మనము చక్కగా ఉప్పు అనేది ఎంత పడుతుందో చూసుకుని కూడా వేసుకోవాలి. ఇదిగోండి నేను ఇలా సైమల్టేనియస్‌గా 2 కూరలు చేస్తున్నాను. ఇదిగోండి బీరకాయ కూర ఇక్కడ అవుతోంది. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కారాన్ని కాస్త కూర పక్కకి జరిపి మధ్యలో వేసి వేయించుకోవాలండి. అప్పుడు ఆ కారం అనేది కాస్త వేగుతుంది. అప్పుడు కూర కలిపేసుకుంటే ఇంక మనకి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవడానికి బీరకాయ కూర రెడీ అయిపోయినట్టే. కాసేపు పక్క స్టవ్ మీద పెట్టుకొని ఉంచుకుంటానండి. ఎందుకంటే కాస్త నీరుంటే అది చిన్న మంటే వస్తుంది కాబట్టి అయిపోతుంది. ఈ లోపున నేను ఇక్కడ గోంగూర పచ్చడికి పోపు పెట్టుకోవడానికి పక్కన పాన్ పెట్టుకొని, పోపు దినుసులు వేసుకొని, సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని పోపు వేసేసుకున్నానండి. అంటే పోపు పెట్టే క్లిప్పింగ్ కాస్త మిస్ అయింది. అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగోండి పోపు తీసి ఇందులో వేసుకొని శుభ్రంగా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి, అలాగే సూపర్ జీలకర్ర కారం కూర రెడీ అయిపోయిందండి. ఈరోజు మా లంచ్‌లో బీరకాయ జీలకర్ర కారం కూర, గోంగూర పచ్చడి. నచ్చితే లైక్ చేయొచ్చుగా.